ఈరోజు కెనడాలో నా లాండ్రీ కష్టాలు చూపిస్తాను మీకు. మా ఇంట్లో లాండ్రీ ఉండదు. మేము దానికోసం అని చెప్పేసి ఊరికి బయలుదేరినట్టు ఒక దగ్గరికి బయలుదేరాలి. ఇవి వచ్చేసి టైర్డ్ పాడ్స్ అనమాట. అంటే డిటర్జెంట్ టైర్ లిక్విడ్లా అలా చిన్న చిన్న ప్యాకెట్స్లో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళానంటే బేస్మెంట్కి వెళ్ళాను. నేను 20th ఫ్లోర్లో ఉంటాను. అక్కడ నుంచి బేస్మెంట్ దాకా లగేజ్ మొత్తం మోసుకొని రావాలి. ఈ బిల్డింగ్లో బేస్మెంట్లో లాండ్రీ రూమ్ ఉంటుంది. సో అక్కడ అన్ని వాషింగ్ మిషన్స్, డ్రైయర్స్ అన్నీ ఉంటాయి. దీనికోసం స్పెషల్గా కార్డు ఉంటుంది, రీఛార్జ్ చేసుకోవాలి. దక్కాల్సిన బట్టలు అన్నింటినీ వాషింగ్ మిషన్లో వేసుకున్నాక కార్డుతో ట్యాప్ చేస్తే దానికి కావాల్సినంత అమౌంట్ కట్ చేసుకుంటుంది. మాక్సిమం $3 ఉంటుంది. $2 అంటే $180 అవుతుంది అనమాట ఒకసారి బట్టలు వేసినందుకు. మళ్ళీ డ్రైయర్ కోసం సపరేట్గా వేయాలి. రూమ్ లోనే పెద్ద సింక్ ఒకటి ఉంటుంది. మన దగ్గర ఏదన్నా మురికి ఎక్కువ ఉన్నవి ఉండి హ్యాండ్తో వాష్ చేసుకోవాలి అనుకుంటే ఆ సింక్ లో పెట్టుకొని వాష్ చేసుకుంటారు. ఏదో మేము లాండ్రీ రూమ్ కి వెళ్ళాము, బట్టలు బాత్రూమ్ లో వాష్ చేసుకొని బాల్కనీలో ఆరేసుకుంటాము అంటే కుదరదు. ఇక్కడ పక్క ఇంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. అండ్ ఆల్సో ఇక్కడ అస్సలు బట్టలు అనేది బయట ఆరేయడానికి మనకు ఛాన్స్ కూడా ఉండదు. వీడియోకి ఇంతే. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.